భద్రాచలం వద్ద వరద వరవడి అయితే తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 41.04 అడుగుల స్థాయి వరద ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరంలో కూడా కొంత తగ్గుముఖం పట్టిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేశారు. దాదాపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 30కి పైగా గ్రామాలను ఈ ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. అంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు హై అలర్ట్ అయితే పెట్టారు. అక్కడ బోట్ల ద్వారా, అంటే మనం విజువల్స్లో చూసిన విధంగా ఈ బోట్ల ద్వారా ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఈ బోట్ల ద్వారా వారి యొక్క రాకపోకలు అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మమ్మిడివరం నియోజకవర్గంలోని లంక్ ఆఫ్ టానే లంక్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగో మనం ఇప్పుడు చూసినట్లు ఇక్కడ అంతా కూడా ఈ లంక్ ఆఫ్ టానే లంక ప్రాంతాన్ని ఆనుకుని దాదాపు 4 ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా టానే లంక గ్రామ పరిధిలోకి వస్తాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. ఇక్కడ తాగునీటి సదుపాయంతో పాటు ఈ బోట్ల ద్వారా ప్రజలను వారి ఆవాసాలకు తీసుకెళ్ళడం, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళడం, ఇటువంటి కార్యకలాపాలు అయితే జరుగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా మమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు, అటు రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఈ వరద వరవడి అయితే కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని లంక గ్రామాలలో చాలా వరకు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. కలెక్టర్ మహేష్ కుమార్ అయితే మొత్తం ఈ యంత్రాంగాన్ని అంతా సర్వసిద్ధం చేసి అటు ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కూడా ఎప్పటికప్పుడే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా ఈ లంక గ్రామాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను సురక్షితంగా వాళ్ళని అయితే చూడాలనేసి అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే కూడా ఈ నీట మునిగిన ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాలను గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొంటామని మహేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే ఫ్లడ్ బ్యాంకులకు సంబంధించి అంటే రాజుల నియోజకవర్గంలో కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా కే గంగవరం మండలం, అంటే రామచంద్రపురం నియోజకవర్గము కే గంగవరం మండలంలో కూడా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో అక్కడ కిలోమీటర్ల కొద్దీ ప్రత్యేక అధికారులను నియమించిన నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేక అధికారులను నియమించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రమాదం లేకుండా కూడా ఎప్పటికప్పుడే పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే వరద ఉధృతి కారణంగా లంక గ్రామాలు అయితే కొంత భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అటు తూర్పుగోదావరి జిల్లాలోను, ఇటు కాకినాడ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు, అంటే ఏలేరు కాలువ నేపథ్యం, అదేవిధంగా ఇటు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం కానీ, అటు నిడదవోలు ప్రాంతం కానీ, ఈ ప్రాంతాలు కూడా వరద ఉధృతి కొంత కనిపిస్తుంది. మొత్తం మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే దాదాపు 30 ప్రాంతాలను ఈ ముఖ్యంగా అంటే ప్రమాదకర స్థాయిలో ఉన్న పరిస్థితిని అయితే గమనించామని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం లంక్ ఆఫ్ టానే లంక ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ అన్ని ఆవాస ప్రాంతాలన్నీ కూడా దాదాపు మోకాళ్ళ లోతు నీటిలో మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని మార్క్స్ అయితే ప్రధానంగా మనం గమనించవచ్చు. అంటే 2023లో ఏ స్థాయిలో ఇక్కడ గోదావరి ఉధృతంగా ప్రవహించింది, ఇక్కడ ఈ ప్రాంతంలో పొంగడం వలన ఈ 2023లో ఏ స్థాయిలో ఇక్కడికి గోదావరి పోటెత్తింది, అదేవిధంగా జూలై 2022లో ఏ స్థాయిలో పోటెత్తింది అనేది ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడ మార్కింగ్ చేశారు. ఎందుచేతంటే ఇదంతా కూడా ఇక్కడ ప్రజలు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా వరద యొక్క పరిస్థితిని వాళ్ళు తెలుసుకునే అవకాశాలు ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రధానంగా కేవలం ఇక్కడ ఈ మార్కింగ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 300 ఆవాసాలు ఉన్నాయి. దాదాపు చాలా ఇళ్లలో ప్రజలందరూ కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా తాగునీరు కానీ పూర్తిగా కూడా ఈ బోట్ల ద్వారానే, మనం విజువల్స్లో చూసిన బోట్ల ద్వారానే ఇక్కడికి అధికారులు అయితే సరఫరా చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇదిగో ఈ బోట్ వస్తుంది కదా, ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ దాదాపు చాలా 1 కిలోమీటర్ దూరం వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ వృద్ధ గౌతమి నదిపై అక్కడ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. మనతో పాటు ఎండిఓ రాంబాబు ఉన్నారు.
ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ప్రాంతంలో దాదాపు 4 ఆవాస ప్రాంతాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా మోకాళ్ళ లోతు పైబడి నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా పునరావాస కేంద్రాలకు చాలామంది తరలి రాలేదు. దీనికి కారణం ఏంటని అనుకోవచ్చు? అంటే ఇక్కడ చాలా చోట్ల ఏంటంటే ఇళ్లలోకి ఎవరికి నీళ్ళు వెళ్ళలేదు, ఓన్లీ ఇంటి వరకు వెళ్ళింది. అందువల్ల ఇక్కడ ఎవరు కూడా ఎక్కడైనా గురజాపలంక అసలు హైట్లో ఉంది, అసలు ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. యాక్చువల్గా అంటే రోడ్డు కనెక్టివిటీ దెబ్బతిన్నా తప్ప కనెక్టివిటీ వాటర్ వచ్చేసి రోడ్డు మునిగిపోయింది, కానీ ఎవరికి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళలేదు. అందువల్ల ఎవరు కూడా బయటికి రావడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీళ్ళు కానీ ఇవన్నీ మేము సప్లై చేస్తున్నాము. ఇప్పుడు ఎలాగో తగ్గుతుంది కాబట్టి, తగ్గుముఖం పట్టింది కాబట్టి, అంటే పెరిగితే వీళ్ళు 3వ ప్రమాదిక హెచ్చరిక తర్వాత అయితే వీళ్ళకి కొద్దిగా నీళ్ళే ఉంటుంది. వీళ్ళందరికీ అప్రమత్తంగా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంటే రెడీగా ఎవాక్యువేట్ చేయాలి. మండల పరిధిలో ఎన్ని ఆవాస ప్రాంతాలు మునిగిపోయానికి వచ్చింది, లంక ప్రాంతాలు ఎన్ని? అంటే ఇక్కడ ఈ కమినీలో గురజాపలంక అని ఉంది, ఇక్కడ అక్కడ దాదాపు 120 ఫ్యామిలీస్ ఉంటాయి. అలాగే ఇక్కడ లంక ప్రాణాలంకలో ప్రధానంగా 2 హ్యాబిటేషన్స్, లంక ప్రాణాలంక మెయిన్ విలేజ్, తర్వాత కోనాలంక. అక్కడ ఒక 520 వరకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ కోనాలంక హ్యాబిటేషన్లో 280 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరికి కూడా ఇళ్ళకు నీరు వెళ్ళలేదు. ఇంటి చుట్టూరు ఉన్న వాతావరణం ప్రస్తుతానికైతే, సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే ఎవరు కూడా సురక్షితంగా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయండి వీళ్ళకి? ప్రస్తుతానికైతే వీళ్ళకి కావాల్సిన నెసెసిటీ ఏమన్నాయంటే డ్రింకింగ్ వాటర్ అని ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. అలాగే వీళ్ళు ఏమైనా ఎక్కడైనా కనెక్టివిటీ లేకపోతే బోట్ కూడా ఏర్పాటు చేసాం, మోటార్ మెకానైజ్డ్ బోట్స్ ఏర్పాటు చేసాం. అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా రెడీగా ఉన్నారు ఎక్కడైనా ఏదైనా రెస్క్యూ ఆపరేషన్స్ అవసరం అయితే అని. అలాగే ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, ఈ పొలాలకు వెళ్తారు. పొలాలకు వెళ్ళిన చోట వాళ్ళకి నాటు పడవల మీద వెళ్ళడం అలవాటు. ఆ నాటు పడవలను ఆపించేసి ఈ మెకానైజ్డ్ బోట్స్, మోటార్ బోట్స్ పంపించాము, ఎంసీ బోట్స్. వాళ్ళతో పాటు ఈ గజయితగాళ్ళు ప్లస్ స్విమ్మర్స్ ప్లస్ ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. అంటే రైతులు కొంచెం పొలాలకు వెళ్ళి కొంచెం అటు సైడు ఆవులు అవి గేదెలు అవి ఉంటాయి కాబట్టి వాటిని వెళ్తుంటారు. వాటిని కూడా జాగ్రత్తగా వెళ్ళేలాగా నెసెసిటీ అయితేనే వెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళకన్నీ కూడా ఈ బోట్ల ద్వారా పంపిస్తున్నాం. ఎవరికైతే ప్రస్తుతానికి ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఎలాగూ వరద కొంచెం తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది. ఒకసారి రేపటికి ఇంకా తగ్గుతుంది కాబట్టి ఇంకా ఏదైనా ఇబ్బంది పరిస్థితులు ఉంటే అందరూ కూడా అలర్ట్ చేసాము. మా స్టాఫ్ కానీ అలాగే మండల అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన అలాగే ఫిషరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్, ఇందాకే స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడే ఉన్నాము. అందులో ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే పంచాయతీ సిబ్బంది, వీఆర్ఓ వీళ్ళందరూ కూడా నిరంతరం కూడా దీన్ని సమీక్షిస్తున్నాం. ఇంకా ఫెరీస్ దగ్గర కూడా మేము ఈ ఫెరీ పాయింట్స్ దగ్గర కూడా వీళ్ళ స్టాఫ్ని వేసాం. ఎవరో కూడా మరి వితౌట్ లైఫ్ జాకెట్ కానీ రిస్క్ తీసుకుని ఎవరు లోపలికి వెళ్లకుండా కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది లంక ఆఫ్ టానిల్ లంకలో కనిపిస్తున్న ఈ దృశ్యాలు. అంటే ఇక్కడ తాగునీరు ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు అధికారులు. అయితే 2 బోట్లు ఇక్కడ అంటే అక్కడ మెయిన్ ఆ రోడ్డు నుంచి లోనకి ఆవాస ప్రాంతాలందరూ కూడా ఎవరికల్లే తిరిగి వెళ్ళేందుకు ఈ బోట్లు అయితే ఆ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరైనా కూడా ఇలా వెళ్ళాల్సిందే. ఈ 4 రోజులు కూడా ఈ వరద ఉన్నటువంటి ఉధృతి ఉన్న 4 రోజులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం? ఒక 100 ఇళ్ళు వరకు ఇక్కడ నుంచి స్టార్ట్. ప్రతి సంవత్సరం కూడా ఇంతేనా? ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంతే. ఇలా బోట్ల ద్వారా వెళ్ళాలి. ఇబ్బంది మాత్రం అవుతుంది మాక్సిమం స్కూల్కి వెళ్ళేటోళ్ళు అందరూ. అంటే 2022లో ఇక్కడ జూలై 2022లో అక్కడ వరకు వచ్చిందని మార్కింగ్ కనిపిస్తుంది. అవును, ఆ స్థాయి వచ్చిందా? వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలైతే, చాలా ఇబ్బంది పడ్డారు. నెక్స్ట్ చూసేటోళ్ళు కూడా లేరు మాక్సిమం అప్పుల్లో. ఇప్పుడైనా చూసి వెళ్ళిపోతున్నారు తప్పొచ్చి పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు. మీకు అందరికీ నిత్యావసర సరుకులు కానీ తాగునీరు కానీ అన్ని బాగానే అందుతున్నాయి. వాటర్ ఒకటే వస్తుంది, ఇంకేమీ రావట్లేదండి. అంతకు మించి ఏమీ రావట్లేదు. ఇలా మరి పడవల మీద వెళ్ళాల్సిందే, ఇంకా ఇబ్బంది పడాల్సిందే మాక్సిమం. మేము పడవలు తీసుకురావటం ఇంకా అలా జరుగుతాం. పడవలు కనీసం పడవల నిర్వహణకు సంబంధించి ఆ సిబ్బందినైనా వేసారా, లేకపోతే మీరే నడుపుకుంటున్నారా? సిబ్బంది చేశారు. ఎన్ని పడవలు తిరుగుతున్నాయి? మాక్సిమం 4 పడవలు తిరుగుతుంది. ఇక్కడ 2, అదర్ 2. జ్వరాలండి, ఎక్కువ జ్వరాలు ఉన్నాయి ఇక్కడ వాతావరణం బట్టి. కారణం ఏంటంటారు? వరదల వల్ల అండి. ఫీవర్ ఎక్కువ ప్రతి వాళ్ళకి. నన్ను అక్కడ ఊపు ఉంటుందని మొత్తం కోళ్ళు అయిపోట్లేదు అండి మొత్తం.
అప్పుడే దగ్గరగా 15 రోజుల నుంచి స్టార్టింగ్ ఇది మొత్తం అందరికీ ఎంతమంది ఉంటారు ఇలాగా? చాలామంది ప్రత్యేకంగా మా పేటకి అయితే మొత్తం అందరూ అండి. ఇద్దరు ముగ్గురు నలుగురు అండి మొత్తం ప్రతి ఫ్యామిలీ అండి మొత్తం. ఓకే ఓకే. ప్రతి మరి మొత్తం చెప్పారా అధికారులకు చెప్పారా ఈ విషయం? చెప్పారండి అధికారులు మొత్తం అందరూ వచ్చారు. టీవీ అడ్డు కూడా చెప్పారండి. మేడంలు కూడా బాగా చూసుకుంటున్నారండి అందరూ. చూసుకుంటున్నారు కానీ జ్వరాలు ఎక్కువ ఉన్నాయి. జ్వరాలు ఎక్కువ మరి వరదల నేపథ్యం మరి ఇప్పుడు కష్టం కదా, అందుకని కొంచెం అత్యవసర పరిస్థితి ఇబ్బంది కదా, ఎలా మరి ఎటువంటి చర్యల కోసం మీరు అడిగారు? ఇంకేం చేయండి అధికారులు ఇంకేం అడగలేదండి. ఇంకా శాసనసభ్యులు తర్వాత అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు కూడా రావటం జరిగిందండి. ప్రజలందరూ కూడా ఈ మాకు గోదావరి రివర్ కోతకు గురి అవుతుందండి, దాని గురించి ఎక్కువగా ప్రజలందరూ చెప్పడం జరిగిందండి. దానికి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు హామీ ఇచ్చారండి. 150 కోట్లతో నేను మన్నాడే పని మొదలెడుతున్నాను, శాంక్షన్ అయిందని కూడా చెప్పడం జరిగిందండి. ఈ వేళ వరకు అది పురోగతి అతిగతి ఏమీ లేదండి. మొన్న మళ్ళీ మా దాట్ల బుచ్చిబాబు గారు నెగ్గిన తర్వాత మళ్ళీ ఎస్టిమేట్ వేయించండి 2,50,000 ఎస్టిమేట్ వేసారండి. ఆ ఎస్టిమేట్ కూడా కేంద్రానికి పంపించడం జరిగిందండి. మా హరీష్ మాధురి గారు కూడా చెప్పారండి, ఇది నేను ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టి దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది సార్. కోకోనట్ అండి, కొబ్బరి ఎక్కువ పడిపోతుందండి. కొబ్బరి తోటలో ఎకరానికి 60,000, 50 లక్షలు, 60 లక్షల రూపాయలు విలువ చేసే భూములు అన్యంక్రాంతం అయిపోతుందండి. ఏ విధంగానూ కూడా రైతుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారండి. ఒకడు కూడా ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు సార్ రైతులందరూ కూడా. ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే పరిస్థితి సార్. మాకు శాశ్వతమైన పరిష్కారం అనేది ఈ వేళ వరకు ఎక్కడ దొరకలేదు సార్. అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనండి, మాకు శాశ్వత పరిష్కారంగా ఆ ఒడ్డు రివర్ ఇరిగిపోకుండా మా భూములన్నీ కూడా ఏ విధంగానూ పాడవకుండా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. రివర్కి ప్రజల నుంచి సహకారం బాగానే ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు కూడా వేరే సబ్జెక్ట్ అయితే ఏం చెప్పలేదు సార్. ఇదే మాకు చేసి పెట్టండి ఎంపీ గారని కూడా ప్రతి ఆడ మగ అందరూ కూడా దీనస్థితితో అడిగారండి. ఈవేళ వచ్చారండి ఎంపీ గారు కూడా. ఆయన కూడా మీకు ఎస్టిమేట్ పంపించారు కాబట్టి ఈవేళ నేను కేంద్రంలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీన్ని మూవ్ చేస్తాను ఈ ఫైల్ అని కూడా చెప్పడం జరిగింది సార్. ఇక్కడికే కాదు ఇక్కడికి కోనార్లంక. వరద మరి మీ ఇంటి చుట్టుముట్టిందా? పరిస్థితి ఇంత లోతు అవుతుంది. ప్రమాదం కదా ఎంత లోతులు వెళ్ళడం. మరి వెళ్తాం. మరి పునరావాస కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా, అక్కడ వచ్చేచ్చు కదా. ఏం కాదు, 2 రోజులు 3 రోజులు ఉంటుంది, లాగేస్తుంది అని ఆశ. మరి లోపల పెరిగిపోతాయి. విజయవాడ ఫ్లడ్ చూసాం కదా ఆల్రెడీ. దూడలు మరి కోళ్ళు అవి ఉంటాయి కదా, ఇవన్నీ మరి పోతాయి అని చెప్పేసి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది గురజాబులంక అండి, ముమ్మడివారం నుంచి వస్తున్నాం మేము. ఈ కింద గురజాబులంక అంటే ఎంత దూరం ఉంటుంది? ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి? ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి అండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఇయర్ అయితే 2 times ఇలాగే ఉంది. అప్పుడే ఇది 3వ సారి, ఇక్కడ 2 సార్లు వచ్చిందండి. గత సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ ఉంది కదా? గత సంవత్సరం అయితే ఇంకా ఎక్కువ అండి. ఇయర్ తక్కువ, లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. ప్రధానంగా ఇక్కడ కొబ్బరి తోటలు అవి కూడా నదీ గర్భంలో కలిసిపోతున్నాయని చెప్పి చాలా వరకు ఇరిగిపోతుందండి. నదీ గర్భంలో కలిసిపోయింది చాలా వరకుని. పంట పొలాలు కూడా చాలా వరకు మొత్తం మునిగిపోయినాయి. చాలా వరకు కూడా రైతులకి నష్టం జరిగింది. రోజు మీరు ఇలాగ వరద సమయంలో ఇలా రాకపోకలు సాగిస్తుంటారు కదా, అంటే చాలా వడితో కూడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాలా గట్టిగా ఉధృతంగా వెళ్తుంది కదా, ప్రమాదం కదా. ప్రాంతాలకు వచ్చేయచ్చు కదా. సురక్షిత ప్రాంతాలకు వచ్చేటికి మా ఒక ఉపాధి అంతా అక్కడే ఉంది సార్. మా హౌసెస్, మా పశువులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు వదిలేసి అక్కడికి వెళ్ళి మనం ఉండాలన్నా చేయాలన్నా మేము వెళ్ళిపో ఉంటాం సార్. కానీ మా పశువులు మా అట్లకి ఇబ్బంది అయిపోతుంది కదా సార్. దానివల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితులు అక్కడ ఉండవలసి వస్తుంది. చాలా వరకు ఇక్కడే ములిగిందంటే మరి అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది కదా. అక్కడ ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ సార్. ఆ ఎదర్ నుంచి ఇంకా అసలు మన వల్ల వెళ్ళాలా మీరు? అక్కడ బోట్ పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు. అది బోట్ పెట్టినా బోటు నిలబట్టలేదు కదా? నిలబట్టలేదు సార్, నిలబట్టలేదు. బోట్ కూడా కొంచెం వెంటేస్తుంది. కానీ నిత్యావసర వస్తువులు కొంచెం బయటకు వెళ్ళవలసి వచ్చింది కదా, తప్పదు కదా. పిల్లలు ఉన్నారు, పాలు అవి కావాల్సి ఉంటే నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఇల్లు కూడా ఆవాస ప్రాంతాలు ఎత్తుగానే ఉంటాయండి, పర్లేదా? ఇళ్లలోకి వచ్చిందా? లేదు సార్, వాటర్ అయితే ప్రజెంట్ ఇళ్లలోకి అయితే రాలేదు. ప్రజెంట్ అయితే కొంచెం డౌన్ లోనే ఎత్తుకు కట్టుకోవడం వల్ల రాలేదు. డౌన్ లోనే ఉన్నది వాటర్ ప్రజెంట్. పాములు అయ్యి కొంచెం భయంగా ఆల్రెడీ నిన్న మార్నింగ్ ఒకటి వచ్చిందండి. ఇందాక మార్నింగ్ కూడా మా హౌసెస్ బాగా ఎక్కువ సార్. మార్నింగే వచ్చింది. అంటే ఎత్తుగా ఉన్న ప్రాంతం ఎక్కడ కనిపిస్తే అక్కడికి వచ్చేస్తుందా?
అంటే సార్ వాటర్ మొత్తం లంకంతా మునిగిపోయింది కాబట్టి మా హౌసెస్ కొంచెం హైట్లో ఉండటం వల్ల ఊళ్ళోకి ఆటోమేటిక్గా ఇంట్లోకి వచ్చేస్తాయండి, ఊళ్ళోకి కాబట్టి.